మేడం ఇప్పుడు యూకే అనేసరికి మెజారిటీ అందరూ ప్లాన్ చేసేది లండన్ అవును. అని అనుకుంటున్నారు. కానీ నేనేమంటా అంటే మేడం, లండన్ కంటే నార్థర్న్ ఇంగ్లాండ్‌లో మీకు నాటింగమ్, బర్మింగమ్ హుహు. ఆర్ లీడ్స్, లివర్పూల్, మాంచెస్టర్, లెస్టర్ ఇలాంటి స్కాట్లాండ్ అయితే మేడం ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎడెన్బర్గ్, గ్లాస్గోలో అయితే చాలా మంది ఇప్పుడు నేను రీసెంట్‌గా మొన్న లాస్ట్ బ్యాచ్ వెళ్ళిన స్టూడెంట్స్‌తోని మాట్లాడుతుంటే వెళ్ళిన 1 వీక్‌కి వాళ్ళ పార్ట్ టైమ్ ఆపర్చునిటీ దొరుకుతుంది, అందుబాటులో ఉంది అక్కడ. అండ్ దానితో పాటు ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీ ఉండి ప్లేస్‌మెంట్స్‌లో సెటిల్ అయిపోయిన బ్యాచ్ కూడా మేము చూస్తున్నాం. ఎప్పుడు కూడా స్టూడెంట్స్ చూసుకోవాల్సింది ఏందంటే ఆల్రెడీ ఎక్కువ మంది మాబ్ అయిపోయిన ప్లేస్, తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్ళిన ప్లేసెస్ కంటేను ఇప్పుడు ఎమర్జింగ్ సిటీస్ ఏవున్నాయి అక్కడ. హ్మ్. ఆ సిటీస్‌ని చూస్ చేసుకుంటే పార్ట్ టైమ్‌లో కానివ్వండి, ఫుల్ టైమ్‌లో కానివ్వండి ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ వెన్ కమింగ్ టు యూకేలో వచ్చేసరికి వీళ్ళకి ఇప్పుడు అవుట్ ఆఫ్ 1 ఇయర్‌లో 3 మంత్స్ వెకేషన్ హాలిడేస్ ఉంటాయి. హుహు. ఈ 3 మంత్స్ వెకేషన్ హాలిడేస్ టైంలో ఇప్పుడు నార్మల్‌గా చదువుకునే టైంలోనేమో 1 వీక్‌కి 20 అవర్స్ వర్క్ చేసుకోవచ్చు. అండ్ వెకేషన్ హాలిడేస్‌లో 3 మంత్స్ కూడా టోటల్ ఫుల్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు. ఓకే. ఎటువంటి కండిషన్స్ లేవు దీని మీద. హుహు. అండ్ వెన్ కమింగ్ టు స్టడీ అయిపోయిన తర్వాత కూడాను వీళ్ళకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ మళ్ళీ 2 ఇయర్స్‌కి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. మీరు 1 ఇయర్ కోర్స్ చదివినా 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ కోర్స్ చదివినా 2 ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అంటే 4 ఇయర్స్ వరకు వీళ్ళకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ తో పాటు చదువుకునే అవకాశం ఉంది. ఫస్ట్ 2 ఇయర్స్ కోర్స్ ఓకే. చదువుకోవచ్చు అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ చేసుకోవచ్చు. హ్మ్. దీని తర్వాత స్టూడెంట్ కి ఇఫ్ హీ వాంట్స్ టు గో ఫర్ ఎనీ ఎంప్లాయ్మెంట్ వీసా కూడా మార్చుకొని ఐఎల్ఆర్ కి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది స్టూడెంట్ కి. అంటే ఐఎల్ఆర్ అంటే ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. హ్మ్. స్టూడెంట్ అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ కూడా యూకే గవర్నమెంట్ ఆపర్చునిటీ అందిస్తుంది. ఓకే. సో మిమ్మల్ని వచ్చి కన్సల్ట్ అయితే చాలు, యూకే పంపించడమే కాదు, పెద్దగా ఖర్చు లేకుండా అక్కడ madam. నుండి స్కాలర్‌షిప్ తెప్పిస్తారు. అలాగే కొలెటరల్ ఏం లేకుండా మీరు ఎడ్యుకేషన్ Education లోన్ loan కూడా కూడా, ప్రొవైడ్ చేస్తారు. Yes, రైట్. madam. అవును. అసలు వీసోర్స్‌ని కన్సల్ట్ అవ్వాలంటే ఏ సిటీస్‌లో ఉన్నాయండి ఆఫీసెస్? మేడం ఇప్పుడు మనకు ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో అయితే మనకు హైదరాబాద్ లో హ్మ్. దిల్సుఖ్ నగర్ లో మన ఆఫీస్ ఉంది. ఎగ్జాక్ట్ మెట్రో స్టేషన్ కి వెరీ నియర్ బై లో ఓకే. మన దిల్సుఖ్ లో వీసోర్స్ ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే మనకు అమీర్పేట్ వీసోర్స్ ఆఫీస్ ఉంది. అండ్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ దిగిన వెంటనే, జేఎన్టీ కుకట్పల్లి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే హ్మ్. మన ఆఫీస్ అందుబాటులో ఉంది మేడం. అంటే హైదరాబాద్ లో 3 ప్లేసెస్ లో అందుబాటులో ఉంది: దిల్సుఖ్ నగర్, అమీర్పేట్ అండ్ జేఎన్టీ కుకట్పల్లి. ఇది హైదరాబాద్ లో ఉన్న ఆఫీసెస్. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో చూసుకుంటే మీకు విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్. విజయవాడలో బెన్ సర్కిల్ లో మన ఆఫీస్ ఉంది. వైజాగ్ లో వచ్చేసరికి ఎన్టీఆర్ బీచ్ రోడ్ కి మన ఆఫీస్ అందుబాటులో ఉంది మేడం. అండ్ వెన్ కమింగ్ టు తిరుపతిలో వచ్చేసరికి రేణిగుంట రోడ్ కి ఆఫీస్ ఉంది. హుహుహు. సో ఎవరైనా స్టూడెంట్స్ దగ్గర నియర్ బై రీజన్స్ లో ఉన్న వాళ్ళు ఒకసారి అప్రోచ్ అవ్వాలి. నేను మాస్టర్స్ మంచి కంట్రీలో తక్కువ బడ్జెట్ లో స్కాలర్షిప్స్ అందుబాటులో, ఎడ్యుకేషన్ లోన్ తో పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ తో చదువుకోవాలి, ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉన్న దేశం ఎలాంటిది అని అంటే ఖచ్చితంగా మీరు ఒక ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్ ని కలిసి ముందు క్లారిటీ తీసుకోండి ఫస్ట్. హ్మ్. మీరు మాస్టర్స్ కి వెళ్దాం అనుకునేది ఓకే, కానీ ఎలాంటి కంట్రీకి వెళ్ళాలి, ఎలాంటి ఆపర్చునిటీ ఉన్న దేశానికి వెళ్ళాలి అనేది మీరు తీసుకునే డెసిషనే. బట్ మనం ఆ కన్సల్టెన్సీకి వచ్చినప్పుడు మన కౌన్సిలర్స్ ఇచ్చే సలహాలు కూడా తీసుకుంటే ఖచ్చితంగా లైఫ్ బాగుంటుందని చెప్పి నా నమ్మకం మేడం.